మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇలా ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీద నడిపించాడా? మీకు ఎందుకు ఇంత అనుమానం? దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. దేవుడే ఈ మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు కదా. మనకు ఒక గురి గమ్యం ఉంది కదా. మనకు వాగ్దానం చేసిన కనాను రాజ్యం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు కదా. మళ్ళీ మీరు ఎందుకు అనుమాన పడుతున్నారు? మాటి మాటికి ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? మాటి మాటికి ఎందుకు సణుగుతున్నారు? ఎందుకు మీరు గొణుగుతున్నారు? ఎందుకు అనుమానిస్తున్నారు? నన్ను అనుమానిస్తున్నారు, దేవుణ్ణి కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి మీరు భయపడొద్దు. మీరు దేవుడు అనుగ్రహించే రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి. జస్ట్ బీ క్వైట్, స్టే క్వైట్. కష్టాలు వచ్చినప్పుడు డూ యూ హ్యావ్ దిస్ కెపాసిటీ టు స్టాండ్ క్వైట్, టు స్టే క్వైట్ బిఫోర్ గాడ్? దేవుని సన్నిధిలోనూ ఊరకుండి, దేవా నేనైతే నిన్ను నమ్ముకున్నాను, నన్ను చెయ్యి వదలవు. తప్పకుండా ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇన్ని ఆటంకాలు నా జీవితంలో వచ్చినా, ఇన్ని అడ్డంకులు వచ్చినా, ఇంత శరీరంలో దౌర్బల్యం వచ్చినా, నన్ను తూలనాడి వారు నాకు విరోధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, నన్ను నీవు పిలుచుకున్నావు కాబట్టి నన్ను అంతవరకు నడిపిస్తావు అనే విశ్వాసం మనలో ఉందా? ఉండాలి. దేవునికి స్తోత్రం. యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. అదే అనమాట. భయపడొద్దు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? విశ్వాసివి కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ కష్టాలు వస్తాయి తప్పకుండా. ఈ లోకంలో కష్టం రాని వారు ఎవరున్నారు? ఎందుకు అధైర్యం?